నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. విశాఖపట్నం పార్లమెంటు సీటు నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న మెతుకుమిల్లి శ్రీ భరత్ వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో ఓడిన భరత్ పేరు ఎప్పుడో 2 నెలల కిందటే చంద్రబాబు ప్రకటించారు. గత 6 నెలల క్రితం తనకు తిరుగులేదు. ఈసారి తాను ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో అన్నిటికంటే ఎక్కువగా 2 లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచి ఎంపీగా పార్లమెంటులో అడుగు పెట్టబోతున్నానంటూ తన సన్నిహితుల దగ్గర, పార్టీ అధిష్టానం దగ్గర గొప్పలు చెప్పుకున్న పరిస్థితి. కట్ చేస్తే ఆఖరి 2 నెలల్లో పరిస్థితి పూర్తిగా తలకిందులైపోయింది. భరత్కు 2.5 లక్షల మెజార్టీ కాదు, ఓడిపోకుండా ఉంటేనే గొప్ప అన్నట్లుగా మారిపోయింది. బొత్స ఝాన్సీని విశాఖ ఎంపీ అభ్యర్థిగా జగన్ ప్రకటించినప్పుడు కూడా వైసీపీలోనే చాలా మందికి సందేహాలున్నాయి. బొత్స కుటుంబ సభ్యులందరూ విజయనగరం పార్లమెంటు పరిధిలోనే పోటీ చేస్తున్నారు. ఆమెను విశాఖ పార్లమెంటుకు పోటీ చేయిస్తే బొత్స విజయనగరం జిల్లాలో ప్రచారం చేస్తారా, లేదా తన సతీమణిని గెలిపించేందుకు విశాఖపట్నం పార్లమెంటులో ప్రచారం చేస్తారా? ఝాన్సీ ఒక్కతే ఇక్కడ సమన్వయం చేసుకోగలరా? ఇలా చాలా సందేహాలు వినిపించాయి. కట్ చేస్తే ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. బొత్స అటు చీపురుపల్లి బాధ్యతలు ఎప్పుడూ చూసుకునేలా తన మేనల్లుడు చిన్న సీనుకు అప్పగించేసి విశాఖపట్నం పార్లమెంటుపై పూర్తిగా దృష్టి సారించారు. పార్లమెంటు పరిధిలో బలంగా ఉన్న తూర్పు కాపు సామాజిక వర్గానికి తొలిసారిగా అవకాశం ఇవ్వడంతో ఆ వర్గంలో మంచి పట్టున్న బొత్స తనదైన వ్యూహాలతో సీన్ మార్చేస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు విశాఖ జిల్లాలోనూ విస్తృత పరిచయాలున్న నేపథ్యంలో పార్టీలో నాయకులందరినీ చాలా తక్కువ టైంలోనే ఏకతాటి మీదకి తీసుకొచ్చి గ్రూపులు లేకుండా చేసేశారు. టీడీపీలో ఈ క్లారిటీ పూర్తిగా మిస్ అయింది. 4-5 నియోజకవర్గాలలో గ్రూపుల గోలతో క్యాడర్ కొట్టుమిట్టాడుతోంది. అసలు ఇక్కడ టీడీపీని ఏకతాటి మీదకి తీసుకొచ్చి నడిపించే నాథుడే కరువయ్యాడు. పోనీ తోడల్లుడు కోసం లోకేష్ ఏదైనా చేస్తాడనుకుంటే ఆయన మంగళగిరి విడిచి రాలేని పరిస్థితి. అల్లుడు కోసం బాలయ్య చేసేదేం లేదు. ఆయన సీమ జిల్లాల్లోనే కొట్టుమిట్టాడుతున్నారు. చంద్రబాబుకు బీజేపీ జనసేన కూటమి కలహాలు కష్టాల నేపథ్యంలో భరత్ గురించి పట్టించుకునే తీరికే లేదు. చివరకు పార్లమెంటు పరిధిలో పోటీ చేస్తున్న నేతలు సీనియర్లు భరత్ను పట్టించుకోరు. భరత్ వాళ్లను వద్దనుకుంటారు. ఇలా ఉంది భరత్ పరిస్థితి. ఏదేమైనా 6 నెలలు 4 నెలలు ఎన్నికలకు ముందు 2 నెలల వరకు భరత్లో ఉన్న గెలుపు కాన్ఫిడెన్స్ అయితే ఇప్పుడు లేదన్నది వాస్తవం. బొత్స ఝాన్సీ మాత్రం ఫిక్స్ అయిపోయిందని విశాఖ ఓటర్లే చెబుతున్నారు.